హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషీస్ కిచెన్ అండ్ క్యూట్ మూమెంట్స్. ఈరోజు సేమియా ఉప్మా పొడిగా ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, 2 కప్పుల సేమియా. కడాయి పెట్టుకొని ఇందులో నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇవి కొంచెం వేయించాక ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఇవి మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేయండి. మిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి ఒకసారి కలపండి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌనిష్లా మంచిగా ఫ్రై అవ్వాలి. దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న పప్పులు వేయాలి. మినపప్పు, శనగపప్పు, వేరుశనగపప్పు, వీటిని వేసి మంచిగా ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు కంప్లీట్గా మన ఆప్షనల్ అండి. సాల్ట్, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇందులో 2 కప్పుల సేమియా తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ పోస్తున్నానండి. ఈ వాటర్ మంచిగా బాయిల్ అవ్వాలండి. మూత పెట్టేసేయండి, ఫాస్ట్గా బాయిల్ అయిపోతాయి. ఈ సేమియాను మీరు ముందు కూడా కొంచెం ఆయిల్ వేసి డ్రై రోస్ట్లా చేయొచ్చు. చూసారు కదా, వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నాయి. ఈ టైంలో మనము సేమియాను యాడ్ చేసేయాలి. ఒకసారి సేమియాని మంచిగా కలిపేసేయండి వాటర్లో వేసాక. ఒకసారి కంప్లీట్గా కలిపిన తర్వాత ఒక ప్లేట్తో కవర్ చేసేయండి. స్టవ్ సిమ్లో పెట్టేసి మంచిగా ఉమ్మగిలుతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఇలా బాయిల్ అవుతుంది సేమియా వాటర్లో. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి, లేదంటే కింద బేస్ అడుగంటుతుంది. ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేయడమే. స్టవ్ ఆఫ్ చేసి నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. అంతే, ఎంతో టేస్టీగా ఉన్నాయి సేమియా రెడీ. ఎప్పుడు పిల్లలకి ఇంట్లో ఉప్మా, రవ్వతో చేసే ఉప్మా కాకుండా ఇలా సేమియాతో ఉప్మా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు.